కర్కాటక రాశి. పునర్వసు 4వ పాదము, పుష్యమి 1, 2, 3, 4 పాదములు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదములు కలిపి ఈ కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి కూడా బాగుందండి. ఆదాయం 8, వ్యయం 2, రాజపూజం 7, అవమానం 3. ఈ రాశి స్త్రీ పురుషాదులకు మహోన్నత కాలంగా చెప్పవచ్చును. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మంచి చెలాయింపు కాలంగా నడుచును. రుణ విముక్తి, ఏ కార్యాలు తలపెట్టినా అవలీలగా చేయుట, హోదా కలిగిన వ్యక్తుల ద్వారా పరిచయము, ధన కుటుంబము, విద్యా వినోద, నటీనటన చాతుర్యం కలుగును. గత కొద్ది కాలంగా నడుస్తున్న బాధలు పటాపంచలైపోతాయి. గృహంలో వివాహాది శుభకార్యములు, గృహ జీవితమందు ప్రాణమిత్ర వైషమ్యములు అంతరించిపోతాయి. దోస్తులందరితో కొట్లాడుకుంటే అది కూడా పోతాయండి. నూతన కార్యములు కలిసి వచ్చును. అప్రయత్న ధన లాభాలు, ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి అయిపోయి కోర్టు వ్యవహారాలను మీకు అనుకూలంగా తీర్పులు వచ్చును. భూగృహాలలో వచ్చిన పేచీలు పరిష్కారమై ఆర్థిక బాధలు అంతరించును. సంతానం అభివృద్ధి, శని సప్తమాధిపతి అయినందువల్ల 9వ కోణ స్థితి వల్ల నూతన వృత్తులు, వ్యవసాయ వ్యాపారంలో అభివృద్ధి. గుప్తశ్రీ సమావేశాలు, వినోద విహారాలు, పుణ్యక్షేత్ర సందర్శనలు, మనశ్శాంతి కలుగును. రక్త బంధు వర్గంలో రుగ్మతులు కలిగి శాంతించును. జీవితంలో ఎరగని ఉత్కృష్టత దిద్దించును. పితృవర్గీయుల ఆదరణ, అభిమానం పొందుదురు. సంఘ సేవ చేస్తారు. 10 మంది పొగడ్తలతో మీ మాట విలువ ఎత్తును. బంధువర్గం వారిలో మించిన ఆలోచన పటి మధ్య ఎలాంటి క్లిష్ట సమస్యలైనా సాధించి ఘనత పొందగలరు. సంతానం యొక్క అభివృద్ధి, ప్రాముఖ్యత సిద్ధించును. ఈ సంవత్సరం ఉద్యోగులకు మహోన్నత కాలంగా ఉండును. అధికారుల మండలిలో పొంది ప్రమోషన్తో కూడును. గృహ లాభాలు, పెద్ద కంపెనీలు మిమ్మల్ని ఏరుకోరి తెచ్చుకుంటారు. నిరుద్యోగులకు జూలై తర్వాత ఉద్యోగాలు పొంది స్థిరత్వం పొందగలరు. ఈ సంవత్సరం విద్యార్థులు వ్యయమందు గురుని ప్రభావం అంటే జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది. ఆశించిన మార్కులు పొందలేరు. కొన్ని సబ్జెక్టులు మిగిలిపోతాయి.